హ్యాపీ నువ్వు కూడా ఏదైనా పని చేయి మీసం మెలేసి హ్యాపీ ఇప్పుడు ఏం పడ్డాయి? విరిగి ముక్కలైపోయే వస్తువులన్నీ కూడా లోపల పెట్టాలి. మాలో ఎవరు ఏం చేస్తారో తెలీదు కదా. అన్నిటికన్నా బాగా విరిగిపోయే వస్తువు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదంతా చూస్తుంటే మీరు ఇంట్లో ఎవరినైనా లాక్ చేస్తున్నారా అనిపిస్తుంది. అదే కదా చేస్తున్నాం. ఈ రోజు లూనార్ ఎక్లిప్స్ కదా. లూనార్ ఎక్లిప్సా? అయితే ఏ ఎక్లిప్స్ సమయంలోనైనా మా భూతాల పవర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి. ఇక అప్పుడు మేము ఎలాంటి పనులు చేస్తామంటే మనుషుల ముందుకు వస్తే మేము పెద్ద ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. అందుకే ఇంట్లోనే బందీలుగా ఉండిపోతాం మీసం మెలేసి. ఏంటి? ఓ నో! కళ్ళంకుల్, కానీ ధీరు సార్ ఇంకా మా ఫ్రెండ్స్ మన టెర్రస్ మీద లూనార్ ఎక్లిప్స్ చూడడానికి వస్తున్నారు. ఈ పాటికి బయలుదేరుంటారు, వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసారనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా! నేను మీ నలుగురిని దాచిపెట్టి వేరే వేరే ప్లేసుల్లో బంధిస్తాను. ఇక లూనార్ ఎక్లిప్స్ పూర్తవగానే తిరిగి బయటికి తీస్తాను. అసలు మీరు ఎవరి ముందుకి రాకపోతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కదా. ఏమంటారు? ప్లీజ్ అంకుల్. హాయ్ పినాకి, మేము వచ్చేసాం. పినాకి, ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంది. మీ ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళు కొంచెం పనుండి బయటికి వెళ్ళారు. ఈ రోజు కొంచెం లేట్ గా వస్తారు. వీళ్ళందరూ వెళ్ళడానికి ముందు వాళ్ళు రాకుండా ఉంటే ఎంత బాగుంటుందో. త్వరగా మేడ మీదకి పదండి, లూనార్ ఎక్లిప్స్ మొదలవబోతుంది. ఇంకో 5 సెకండ్లలో చంద్రగ్రహణం మొదలవబోతోంది. అందరూ సైలెంట్ గా ఉండండి. అలాగే ఆకాశం వైపు చూడండి, లేకపోతే అబ్సెంట్ వేసేస్తాను ఇంక చల్లి. మరి చంద్రగ్రహణం నాకు ఒక టైం బాంబ్ కన్నా తక్కువేమీ కాదు. అయ్యో, చాలా అర్జెంట్ గా టాయిలెట్ వస్తుంది. ఆగు! ఇదిగో బటన్ దొరికేసింది. అయ్యో, ఇది బెడ్రూమ్. అక్కడ ఉంటుందేమో. ఇక్కడ కూడా లేదు. పినాకి టాయిలెట్ ని ఎక్కడ తెచ్చిపెట్టాడు? ఆగు చింటూ, నువ్వు ఆ టాయిలెట్ లోకి వెళ్ళకు. ఫైనల్లీ దొరికింది. గప్పు బయటికి వెళ్ళిపోయాడు. తెరుచుకో తెరుచుకో. ఈ సౌండ్స్ కిచెన్ నుండే వస్తున్నాయి. అయ్య బాబోయ్! ఆగు షంటూ! షంటూ! వద్దు! వద్దు! అయ్యో, చాలా ఆకలి వేసింది. అయినా నేను నీ అతిథిని కదా. చాక్లెట్స్ అన్ని తీసుకో, కానీ పైకి పద. సరే, థ్యాంక్ యూ. ఇంకా ఏం జరగబోతుందో ఏంటో. ఈ ఎక్లిప్స్ ఎప్పుడు పూర్తవుతుందో. క్యాచ్. ఓహో, వీళ్ళ పరిస్థితి ఇలా అయిపోతుందన్నమాట. క్యాచ్. ఆంటీ, గప్పు, ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నాం, కనిపించడం లేదా? ఇప్పుడు ఇంకా అల్లరి, ఇంకా ఫన్ చేద్దాం. పద. బాగుంది కదా, ఇంకా బాగుంటుంది చూడు. వద్దు, ఆ డబ్బా వద్దు. ఇక్కడ ఏం జరుగుతుంది? షంటూ మింటూ ఇద్దరు చూసేశారు. పినాకి, ఏంటిది? అయ్యో, మీరిద్దరు చదవలేదా ఏంటి? ఇలా గాలి వల్ల అవుతుంది. లూనార్ ఎక్లిప్స్ టైంలో గాలి చాలా వేగంగా వీస్తుంది కదా, అలాగే గ్రావిటీ కూడా చాలా తక్కువ అయిపోతుంది. ఇదిగో చూడండి.
చూసారా ఎంత దూరం వెళ్ళిపోయిందో? ఇక పదండి, పైకి పదండి. ఏయ్, వీడేదేదో అంటున్నాడు, పద. అయ్యో వీళ్ళు ఎప్పుడు వస్తారు? ఎక్లిప్స్ పూర్తయిపోతుంది కదా. పినాకి అంతా మిస్ అయిపోతున్నాడు. వీళ్ళ వల్ల నేను అసలు ఎక్లిప్సే చూడలేకపోయాను. గ్రావిటీ తక్కువైపోతుందా? అంతా అబద్ధం. పద చూద్దాం ఏం జరుగుతోందో. అయ్యో వీడికి ఏమైంది? షంటు కుక్కలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు? కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి, కాపాడండి. ఎందుకు ఇలా చేస్తున్నావు గప్పు? కప్పు కాదు, షంటు. ఆహా, షంటు. ఇప్పుడు ఏం చేయాలి? చింటూ, ఎందుకో షంటు నీ మీద చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. నువ్వు ఇంటికి పారిపో. నువ్వు కరెక్ట్ గా చెప్పావు. బాయ్ పినాకి. అయ్యో అయ్యో, వీళ్ళు వీళ్ళు ఎప్పుడు ఎప్పుడు వస్తారు? వస్తారు? ఎక్లిప్స్ ఎక్లిప్స్ పూర్తయిపోతుంది. అయ్యో, నాకు చాలా ఆకలి వేస్తోంది. పినాకిని అడుగుతాను. చింటూ ఇంకా షంటు ఎక్కడికి వెళ్ళిపోయారు? తినడానికి ముందు కొంచెం టాయిలెట్కి వెళ్ళొస్తాను. ఎక్లిప్స్ రోజే ఇదంతా జరగాల. మొత్తం మిస్ అయిపోయాను. ఈ రోజు నేను వంట చేస్తాను మీసం మెలేసి. ఆహా, కాదు, నిమ్మకాయ పిండుకొని. మింటూ గొంతు. ఓ నో, హ్యాపీ. అయ్యో, అది కేవలం ఒక టవలే, గాలికి ఎగురుతోంది. అయ్యో, ఆగు, ఇక్కడ ఎవరు లేరు. నిజంగానా? వావ్. ఈ రోజు నేను ఎన్నో ఏళ్ల క్రిందటి రొట్టెను నర్సులతో కలిపి చేస్తాను, అది కూడా నిమ్మకాయ పిండి. మరి కడుపు ఖాళీ అయిపోయిన తర్వాత ఆకలి ఇంకా పెరిగిపోయింది. ఏదైనా తినాలేమో అనిపిస్తోంది. బాబు పినాకి, ఏ పినాకి, కిచెన్ లో ఉన్నది నువ్వేనా? ఎవరైనా ఉన్నారా? చాలా ఆకలి వేస్తుంది. సార్, నేను ఇక్కడున్నాను. మీకు ఇప్పుడు ఏదైనా తినడానికి ఇస్తాను, ఉండండి. అంకుల్ సూరి మాస్టర్ షెఫ్ అయిపోయి బాగా హడావిడి చేస్తున్నారు. ఇంకో 2 minutes అయితే సరిపోతుంది. ఎలా అయినా సరే సార్ అంతలో పాపాలి. అయ్యో, అసలు ఏం జరిగింది? నాకేమీ కనిపించడం లేదు. పినాకి, ఓ యాహూ యాహూ, ఓ యాహూ యాహూ. ఓ నాకు ఇవ్వండి, నేను చెప్తున్నాను కదా, నాకు ఇవ్వండి, ఇవ్వండి. అయ్యా, నాకేమీ కనిపించడం లేదు. అయితే నా ముఖం మీద ఏదో అంటుకుంది. ఇది తీసుకోండి సార్. ఏంటిది? సార్, ఇది మా ఇంట్లో చేసే స్పెషల్ డిష్ సార్, మొహం మీద బర్గర్. అలాగా? అయితే ఇటు ఇది చాలా రుచిగా ఉంది. ఎవరు చేశారు? దీని సార్, బయటికెళ్ళి తినొచ్చు కదా. అయ్యో, నేను కూడా చూడాలి కదా ఎలా చేసావా అని. కానీ ఇంత దుమ్ములో ఎలా చూడాలి? ఒక్కసారి రెసిపీ దొరికిందంటే అప్పుడు నేను కూడా మంచి టేస్టీ బర్గర్ తయారు చేస్తాను. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎక్లిప్స్ అయిపోయింది. కానీ అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఎక్లిప్స్ అయిపోయింది సార్, ఎక్లిప్స్ అయిపోయింది సార్, పదండి. అయ్యో, విభూతి గారు, రండి రండి. మీ మేడ మీద చాలా సరదాగా గడిచింది చంద్రగ్రహణం చూస్తూ. మేం బయలుదేరబోతున్నాం.
ఎంత సరదాగా ఉందంటే మిగతా అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. మాకు అసలు తెలియనే లేదు. ఆ మీరు తప్పకుండా మళ్ళీ మా ఇంటికి రావాలి. మేం మీకు మళ్ళీ మర్యాదలు చేసుకుంటాం. ఆహా, తప్పకుండా వస్తాం. తెలుసా, 2 నెలల్లో సూర్యగ్రహణం ఉంది. దానికోసం మళ్ళీ వస్తాం. తప్పకుండా.